ముగ్గురు స్నేహితులు కలిసి ఒక స్టార్ హోటల్లో కలిశారు. ఇద్దరు మాట్లాడుకుంటుంటే మూడో వ్యక్తి సైలెంట్ గా ఉన్నాడు. ఒరేయ్ నిమ్మపండు, ఇంతసేపు అలా విచారంగా కూర్చుంటావు, మేమింత ఆనందంగా మాట్లాడుతుంటే మా మాటలు అసలు వినపడట్లేదు ఏమిట్రా నీకు? ఎప్పుడు చూసినా డల్గా ఉంటావు, ఏదో పోగొట్టుకుని వెళ్ళగా. అసలు నీ అదృష్టం అంతా ఇంత. ఎంతరా నీ అదృష్టం, అద్భుతంగా వంట చేస్తుంది వచ్చే కదా నీ భార్య. వదిన వంట రుచి చూడాలే గాని బ్రహ్మాండం వంట అందరూ చెప్పుకుంటున్నారు. హాయిగా కావాల్సినవన్నీ అడిగి మరీ చేయించుకుని ఆనందంగా తినచ్చు కదా. ఎంత అదృష్టవంతుడిరా. ఎందుకురా ఇంకా ఇంత విచారం నీకు అన్నాడు జాంపండు. అరే జాంపండు, మా ఆవిడికి వంటే రాదు. ఎప్పుడైనా ఆవిడ వంట చేసింది అనుకో, నాకు డాక్టర్ చూసినా తప్పదు తెలుసా. చాలా లేదా రేగిపండు, నువ్వు మరీ ఇంతగా మాట్లాడతావు. వంట విషయం మరీ అంత కష్టం ఏమిట్రా? మరి కాదేంట్రా, మా ఆవిడ వంటలో కారం దుకాణం పెట్టినట్టు ఉంటుంది. లేకపోతే ఇంట్లో కొన్న 2 కేజీల ఉప్పు ఒక్కసారి వంటలో గాయబైపోతుంది. హల్వా చేసిందంటే రవ్వ కనబడదు, మైసూరుకు తిన్నానంటే డెంటల్ డాక్టర్ పని లేకుండా నా పళ్ళు నా చేతిలో ఉంటాయి. ఇంకా చెప్పాలంటే అలాగా కాకు బాబు, ఆపరా నాయన. రేగిపండు, మీకు శుభవార్త చెప్పాలని వచ్చానా, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. నాకు పెళ్లి కుదిరింది. ఆవిడెవరో తెలుసా? మీ అందరికీ తెలిసిన ఆవిడే. అదే కిచికిచి వంటల ఛానల్ ఉంది కదా, అందులో వంటల టేస్ట్ చూస్తోంది ఆవిడే. చూసావా ఎంత సన్నగా అందంగా ఉందో? చూసావా నా సెలక్షన్ ఎంత గొప్పగా ఉందో? చక్కగా సన్నజాతి తీగలాగా బంగారు తీగలా మెరిసిపోతూ ఎంత అందంగా ఉందో. నేను సెలక్షన్ చేసుకుంటే అట్టా ఉంటుంది. ఈ రేగిబండి సెలక్షన్ లాగా ఉంటుంది ఏంటి? ఈ రేగిబండి సెలెక్ట్ చేసుకున్నాడు చూడు, గుమ్మాలు మార్చేసే సైజు అయినాను. జాంపండు, నీకు విషయం చెప్పనా? పెళ్లికి ముందర మా ఆవిడ కూడా అదే ఛానల్లో వంటలు టేస్ట్ చేసేది. ఆ టేస్ట్లకే సైజు మారి మా ఆవిడ బయటికి, మీ ఆవిడ లోపలికి ఎంటర్ అయ్యారు. కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ప్లేసెస్లోకి ఎవరో ఒకళ్ళు వస్తారులే. ఇంతకీ ఆ రుచులు తయారు చేసేది ఎవరో తెలుసా నాయన? ఆవిడ ఎవరో కాదు, ఇదిగో ఈ నిమ్మపండు గారి భార్యే అన్నాడు రేగిపండు. అవునా? ఎంత అదృష్టం. వంట బాగా చేస్తుందని తెలుసు కానీ ఆవిడ రుచి స్పెషలిస్ట్ ఇప్పుడే చేస్తుంది. కానీ మనోడు ఏంటి ఇలా కథలో ఉన్నాడు? సమాధానం చెప్పవేంట్రా నిమ్మపండు? ఇంత మేము మాట్లాడుకుంటున్నాం, ఇన్ని విషయాలు చర్చించుకుంటున్నాం, ఉడుకు పలుకు లేకుండా అలా కూర్చున్నావు ఏమిట్రా? నేనేం చెప్పాలిరా, ఆవిడకి పొద్దున్న నుంచి అర్ధరాత్రి వరకు టీవీల్లో వంటల ప్రోగ్రామ్స్ చేయడానికే టైం సరిపోతుంది. ఆవిడ వంట నేను ఇంతవరకు రుచే చూడలేదు తెలుసా అన్నాడు. అంతే, నోటి మాట రాలేదు స్నేహితులకి. అంటూ వెనక్కి వాలిపోయారు.